మీరు మార్కెట్ యార్డ్ నుంచి 2 ఎకరాలు తీసుకుని పార్టీ ఆఫీసులు దొబ్బేద్దామని చూస్తున్నారు అంటున్నారు. మార్కెట్ యార్డ్ కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు, అది కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు. అసలు ఇన్ని వేల కోట్లు సంపాదించేస్తున్నారు కదరా, మీరు కొనుక్కు చావలేరా? మీరు పార్టీ ఆఫీసు కట్టుకోవాలంటే అంత పేదరికంలో ఉన్నారా ఈ పార్టీలు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వాళ్ళకి ఏమైనా డబ్బులు విరాళాలు తక్కువ వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సంపాదిస్తాడు మీ అందరికీ తెలుసు. టీడీపీ వాళ్ళు మహానాడు పెడితే కోట్ల విరాళాలు వస్తున్నాయి, వాళ్ళే పేపర్లో రాపించుకుంటారు. ఈయన కోటి రాశాడు, ఆయన కోటి రాశాడు. ఆ డబ్బులతో కూరుకోండి 2 ఎకరాలు కావాలంటే. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ల మీద పడతారు, ప్రజల ఆస్తుల మీద పడతారు? అంటే ఈ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించే ఓపిక తీరిక లేదు. ఏంటంటే రాజ్యం మాది, మొత్తం మాది, మా అధికారాన్ని ప్రశ్నించేవాడు ఎవడు? మేమున్న 5 ఏళ్ళు నేను చెప్పిందే శాసనం. ప్రజలందరూ కేవలం మా కింద బతికేవాళ్ళు మాత్రమే. ఎవడు అధికారంలో ఉంటే వాడు, ఆ పాత రోజుల్లో శిస్తులు పన్నులు అనేవాళ్ళు ఇప్పుడు మైన్లు, ఇసుకలు, మద్యం అంటున్నారు. ఏ రకంగా అయినా డబ్బులు లాక్కోవడం మాకు తెలుసు అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ మైండ్ సెట్ని, ఈ ఆలోచన విధానాన్ని మనం ప్రజలుగా నిరసించాలి. ఏ పార్టీకైనా పార్టీ ఆఫీస్ కట్టుకోవాలంటే మీకు బొచ్చుమన్న వెరకుంటే కావాలంటే ఒక షట్టర్ అది తీసుకోండి, మీకు చేత కాకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోతే. లేకపోతే ఒక బిల్డింగ్ అది తీసుకోండి, లేకపోతే ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోండి, ఒక 500 గజాల్లో బిల్డింగ్ కట్టుకోండి, దాన్ని పార్టీ ఆఫీస్ అనండి. ఎంత కావాలి మీకు? గాంధీ గారు ఏ పార్టీ ఆఫీసులో పనిచేశాడు? పెద్ద ఎస్టేట్ లాంటి భవనాలు ఉంటే తప్ప పార్టీలు నడవా? కాబట్టి ఇది మన రాజకీయాలకు పట్టిన దౌర్భాగ్యానికి చిహ్నంగా మనం చూడాలి తప్ప వీళ్ళు 2 ఎకరాలు కొట్టేస్తున్నారు, వాడు 2 ఎకరాలు కొట్టేస్తాడు అన్నదానిగా అంత సింపుల్ గా మనం చూడకూడదు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.